వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. మన నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఈ పోస్ట్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు అప్లికేషన్ ఫీ ఎవరెవరికి ఉంది, ఎవరెవరికి లేదు అనేది మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ నేమ్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అనమాట. మనకి టోటల్ ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంటే 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరెవరికి ఎన్ని కేటగిరీని బట్టి అయితే ఈ పోస్టులన్నీ డివైడ్ చేశారు. రెగ్యులర్ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకైతే 9, ఎస్సీ వాళ్ళకైతే 9, ఎస్టీ వాళ్ళకి 4 అండ్ ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 7, పీడబ్ల్యూ వాళ్ళకి నీల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 13 అనమాట. ఈ పోస్ట్‌లో అయితే మొత్తం 60 పోస్టెస్ ఉన్నాయి. అండ్ దీనికి ఒక పే లెవెల్ సాలరీ వచ్చేసి లెవెల్ 10 ప్రకారం అయితే పే చేస్తున్నారు. అంటే మనకి బేసిక్ పే వచ్చేసి 56,000 నుంచి 1,77,000 వరకు అయితే సాలరీ అనేది ఉంటుందనమాట. బేసిక్ పేనే మనకి 56,000 అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది చూద్దాము. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అయితే ఉండాలనమాట. ఇంజినీరింగ్‌లో సివిల్ స్ట్రీమ్‌లో అయితే ఉండాలి. స్ట్రీమ్ వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అనమాట. అంటే రెగ్యులర్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకైతే 30 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకైతే ఏజ్ లిమిట్ అనమాట. ఈలోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి రిక్రూట్‌మెంట్ క్రైటీరియా ఎలా తీసుకుంటారు అంటే గేట్ స్కోర్ ఉంటుంది గదా! 2025లో సివిల్ ఇంజినీరింగ్ డిసిప్లిన్‌లో ఎవరైతే గేట్ స్కోర్ ఉంటుందో దాన్ని బట్టి వాలిడ్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఆ గేట్ స్కోర్ ప్రకారం అయితే మనకి పోస్ట్ అనేది వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఏజ్ రిలాక్సేషన్ గురించొస్తే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనమాట. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ అనమాట. అయితే ఇదంతా ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించొస్తే ఓపెనింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి మే 10థ్ నుంచి అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9థ్ జూన్ నుంచి అయితే ఈ అప్లికేషన్ ఉంటుంది. ఆ లోపైతే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9థ్, 6థ్ అనమాట. 6 పీఎం లోపైతే మనము ఈ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ వాటి గురించొస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని చెప్పాను. ఆన్ ద బేసిస్ ఆఫ్ ది 2025 గేట్ స్కోర్ సివిల్ ఇంజినీరింగ్‌లో వచ్చిన గేట్ స్కోర్ ప్రకారం అయితే వాళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటారు. అండ్ ఇంకా మనకి ఇంపార్టెంట్ ఒక నోట్ ఉంది చూడండి. ఇక్కడ సర్వీస్ బాండ్ అయితే ఉంటుందనమాట. అంటే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 3 ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ అయితే ఉంటుంది. ఆ 3 ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ చేసినప్పుడు, ఆ 3 ఇయర్స్ మనము అక్కడే పని చేస్తాము అని చెప్పి ఆ అగ్రీమెంట్ అయితే మనము సైన్ చేయాలి. మినిమమ్ 3 ఇయర్స్ అనేది. ఒకవేళ మనం ఆ 3 ఇయర్స్‌లో గనక మధ్యలో వెళ్ళిపోతే ఏదైనా కానీ మనకి అవసరమైన మధ్యలో వెళ్ళిపోతే మనకి కొంత అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. అదంతా కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చారు. ఇదొకటైతే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. దాని ద్వారా మీరెళ్లి అప్లై చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్‌లో కూడా మనకి ఆన్‌లైన్ లింక్ అనేది ఇచ్చారు. మనం ఈ అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ మనకి ఫీజు అప్లికేషన్ అయితే ఎవరికీ ఏం లేదనమాట. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరికీ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అందరికి ఫ్రీయే. అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సివిల్ ఇంజినీరింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ అయితే అప్లికబుల్ అనమాట. వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. అండ్ మీకొక వాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. దీని ద్వారా అయితే వాళ్ళు సెలక్షన్ అయితే చేసుకుంటారు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమన్నా కానీ డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఏంటంటే మెయిన్‌గా గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ మెయిన్‌లీ పర్మనెంట్ జాబ్స్ అనేది మన ఛానెల్‌లో అయితే ఉంటుంది. అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేకుండా ఫ్రెషర్స్‌కి సంబంధించిన జాబ్స్ అయితే మన ఛానెల్‌లో నేనైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మెయిన్‌లీ లైక్ 10థ్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఐటీఐ గానివ్వండి, డిప్లొమా కానివ్వండి, డిగ్రీ గానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, లేదా ఏదైనా గాని ఎంటెక్ కానివ్వండి, మీకు సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అయితే నేను ఇందులో పెడుతూ ఉంటాను.
మెయిన్‌లీ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేకుండా ఫ్రెషర్స్‌కి సంబంధించిన జాబ్స్ అయితే మన ఛానెల్‌లో ఉంటాయి కాబట్టి ఎవరెవరైతే ఇలాంటి జాబ్స్ మీకు కావాలి అనుకుంటున్నారో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.